ఇక్కడ ఇప్పుడు అట్లాంటిది అక్కడ పలుకుబడి ఉండాలి. అక్కడ మళ్ళీ మనం అనుకుంటాం రాజకీయం అంటే తొక్క వాడు వేస్ట్ గడి ఇడు వేస్ట్ గడి అని మనం చాలా మంది మాట్లాడుకుంటాం. మనం వెళ్ళి ఆడ కూర్చుంటే తెలుసుద్ది. కార్పొరేటర్ కౌన్సిలర్కే ₹1,00,00,000 ఖర్చులు అవుతున్నటువంటి రోజుల్లో నువ్వు ఎంత పెడితే ఇంట్లో నెలంతా సరిపడా తిండి ఇల్లు ఇచ్చి బట్టలన్నీ కొనిపెట్టినా కూడా పెళ్ళానికి ఏందంటే ఇది ఎవడు పెట్టడంట, నువ్వు ఆ జూడు నాకు అది చేసుకుంది, దానికి పట్టు చీర కొంది, దానికి అది కొన్నది, లేకపోతే వాళ్ళకి అది కనిపించారు ఇది కొనిపించారు నువ్వేం బీగుతున్నావు అనేటువంటి రోజులు మొగుళ్ళనే కదా. అట్లాంటి రోజులలో రాజకీయ నాయకుడి నుంచి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. ఇంట్లో మొగుడి మీద కంటే కూడా రాజకీయ నాయకుడి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంట్లో పెళ్ళాం మీద కంటే కూడా రాజకీయ నాయకుడి దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు జనం. చేయకపోతే నా వల్ల 100 ఓట్లు పోతే నువ్వు పోతావు అనేటువంటి ఒక తెగింపు వచ్చేసింది. ఇలాంటి దశలో ఓ రకంగా చెప్పాలంటే దినదినగంట 100 ఏళ్ల ఆయుష్లాగా ప్రతి క్షణం గుండెల్ని కుచికి అని పెట్టుకోవాల్సిన పరిస్థితి వెళ్ళదు. ఇలాంటి దశలో జగన్మోహన్ రెడ్డి దానికి భయపడట్ల. ఎందుకని ఇట భయపడతా భయపెడతానే ఉంటారు. అంతే కదా. ఇక్కడ చూసింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్ని అసంతృప్తి ఉన్న చోట్ల ఎక్కువ మార్చాడు నేను అబ్జర్వ్ చేసింది.